ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. రేస్ ఒప్పంద కంపెనీలు గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ విచారించింది. అగ్రిమెంట్ ఎందుకు ఉల్లంఘించారు, బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్, సీజన్ 9 మిగతా డబ్బులు చెల్లించకపోవడం వంటి ప్రశ్నలను ఏసీబీ అడిగింది. త్వరలో మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పింది ఏసీబీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇవాళ ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు. సీజన్ 9 తర్వాత రేస్ల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవడంపై ఆరా తీశారు ఏసీబీ అధికారులు. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించినట్లు తెలిసింది. సీజన్ 9 మిగతా 2 విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. సీజన్ 9 కోసం కేవలం ఒక దఫా 30 కోట్లు మాత్రమే గ్రీన్కో కంపెనీ చెల్లించింది. మిగతా 2 విడతల డబ్బులు ఎఫ్ఈఓకు గ్రీన్కో ఎగ్గొట్టింది. సీజన్ 10తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి వెళ్లిందో నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించింది. అగ్రిమెంట్ ఉల్లంఘనకు ప్రధాన కారణమేంటో అడిగి తెలుసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై కూడా ఏసీబీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఒప్పంద వివరాలు, స్పాన్సర్షిప్, ఎంత పెట్టుబడి పెట్టారు, ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై ఏసీబీ విచారణ జరిపింది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని కంపెనీ ప్రతినిధులకు ఏసీబీ సూచించింది. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, కేటీఆర్ స్టేట్మెంట్లను ఏసీబీ రికార్డ్ చేసింది. వారి స్టేట్మెంట్ల ఆధారంగా ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. ఈ కేసులో అనుబంధ కంపెనీలకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు గ్రీన్కో, ఏస్ నెక్స్ట్ కంపెనీ ప్రతినిధులకు కూడా మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.